వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఊరికే వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి రాకుండా నిండుగా మెండుగా రాష్ట్రానికి ఏదైనా సాధించడంలో దిట్ట అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు వెళ్లిన ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నారు. ఈసారి కూడా అదే జరిగిందనడంలో ఎటువంటి డౌట్ మొహమాటం లేదు. ఏదో వెళ్ళాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం, అదే డేట్ మార్చేసి ఇచ్చేసాం, పోలవరం అభివృద్ధి స్పెషల్ ప్రత్యేక జోన్ లేకపోతే వీటి కోసమే మేము వెళ్ళామని డేట్ మార్చి ఒకే అంశాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వకుండా వెళ్ళిన ప్రతిసారి స్పష్టంగా మాకు ఇది కావాలి, లేకపోతే ఈ అంశాల విషయంలో మీరు దృష్టి పెట్టండి, ప్రత్యేకంగా సాయం చేయండి అని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నిర్దిష్టమైన అంశాల వారీగా నిండుగా మెండుగా సాధించడంలో చంద్రబాబు గారు దిట్ట. ఎందుకంటే ఇప్పటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతోంది. 6 నెలల్లో కూడా వెళ్లిన ప్రతిసారి కూడా ఆయన ప్రత్యేకమైన సాయాన్ని గ్రాంట్ల రూపంలో కానీ లేకపోతే అమరావతి విషయంలో అభివృద్ధి విషయంలో నిధుల కేటాయింపు, ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వీటి నుంచి కూడా కేంద్ర సహాయ సహకారాలతో పూచీకత్తు ద్వారా సాధించడం, అలాగే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి తొలి బడ్జెట్లో కూడా స్పష్టంగా పోలవరం సాయం కానీ లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన సాయం విషయంలో కూడా ఇది కావాలి అని నిర్దిష్టంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం, అలాగే కేంద్రం తన సహాయ సహకారాలు అందించడం కళ్ళకు కట్టినట్టుగా 6 నెలల్లో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఎంత కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాయి రాష్ట్ర అభివృద్ధికి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది నిజంగా ఏపీ ప్రజల అదృష్టం ఏమిటంటే అభివృద్ధి అనేది ఏదో మాటల్లో కాకుండా క్లియర్ కట్గా అది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే వివిధ రూపాల్లో మనకి పెట్టుబడులు రావడం అనేది కానీ లేకపోతే ప్రతిపాదనలు, చర్చలు, రాష్ట్రం వైపు అంతర్జాతీయంగా చూడటం అనేది కూడా ఈ 6 నెలల్లో అభివృద్ధి అంటే ఏంటి అనేది చెప్పకనే చెప్పడం కాదు, చేసి చూపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఇప్పుడు కూడా ఇంకొక అంశం ఏమిటంటే నవ్యాంధ్రలో నవశకం అని అంటున్నారు. ఎందుకంటే ఏపీ వైపు సౌదీ కూడా చూస్తోంది. సౌదీ దేశం సో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 10 మిలియన్ టన్నుల సామర్థ్యం, ఏ ఫర్ ఆంధ్ర, పీ ఫర్ ప్రోగ్రెస్, ఏపీ అంటే ఇది అనే విషయంలో స్పష్టంగా చూపిస్తున్న నేపథ్యంలో కాబట్టి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి అభివృద్ధి అంటే ఇది, అంటే గతంలో లాగా కాకుండా అక్షరాల అభివృద్ధి ఇది అని చేసి చూపిస్తున్న పరిస్థితి చెప్తున్న ఇది కనిపిస్తుంటే నిన్న కూడా ప్రత్యేకంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు వివిధ కేంద్ర మంత్రులతో అలాగే అమిత్ షాతో ప్రధాని మోదీతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒక రకంగా ఇవి ఫలవంతమైన చర్చలు అనే చెప్పొచ్చు. ఎందుకంటే పోలవరం అమరావతి ప్రాజెక్టులు తిరిగి గాడిలో పెట్టేందుకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయ సహకారాలు ఉన్నాయో వాటి విషయంలో కొంత ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాబోయే కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా ఫిబ్రవరిలో మళ్లీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన అంశాలేంటి, నిధులేంటి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా స్పష్టమైన రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో ఎంత మేర రాష్ట్రం నష్టపోయింది, అలాగే 94 పైచిలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఆగిపోయాయి, అవన్నీ కూడా కొంత నిధుల విషయంలో వాళ్ళు దారి మళ్లించిన నేపథ్యంలో ఈ పథకాలు ఆగిపోయాయి. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా దాదాపుగా 70 పైచిలకు కేంద్ర పథకాలన్నీ కూడా పునరుద్ధరించిన విషయం కూడా కేంద్ర ప్రభుత్వానికి మోదీకి తెలిపిన విషయం స్పష్టంగా కనిపించింది. అలాగే స్వర్ణాంధ్రకు చేయూతనివ్వండి, స్వర్ణాంధ్ర అంటే ఏదో మాటల పరంగానే కాకుండా జుబిలెంట్ ఏపీ, సో ఒక వైబ్రెంట్ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేసేందుకు స్పష్టమైన రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047 ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారో దాని ఫలాలు ఎలా ఉంటాయి, దాని విజన్ ఏంటి అనేది స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా వికసిత్ భారత్ అనే ఒక అంశంతో వెళ్తున్న నేపథ్యంలో వారు అక్కడ వికసిత్ భారత్, ఇక్కడ వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన నేపథ్యంలో అంశాలు కూడా చెప్పారు. మనం అనుకుంటున్నట్టే 94 కేంద్ర పథకాల నిధులు మళ్లించిన నేపథ్యంలో 70 పునరుద్ధరించారు. అలాగే మిట్టల్ స్టీల్ ప్లాంట్ ముడి ఖనిజం ఇవ్వమని చెప్పి కూడా స్పెషల్ రిక్వెస్ట్ కోరారు. ఇదే కాకుండా జనవరిలో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి పర్యటిస్తున్న నేపథ్యంలో దాదాపుగా 84,000 కోట్ల రూపాయలకి సంబంధించిన శంకుస్థాపనలు కానీ లేకపోతే పర్యటించి అక్కడ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి త్వరలో ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారా అనేది కూడా ఉంది. ఎందుకంటే క్లియర్ కట్గా ఇచ్చారు కాబట్టి. ఇవే కాకుండా మిగిలిన వాళ్ళందరితోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక ఎన్డీఏ పక్షాల సమావేశంలో కూడా భేటీ అవ్వడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఈ ఎన్డీఏ సమావేశానికి కూడా నిజంగా చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే త్వరలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు కూడా ఉన్నాయి.
సో ప్రతిసారి ఎన్డీఏకి సంబంధించి కీలకమైన అంశాలు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు ఉంటున్నారు అందులో. అలాగే అంబేద్కర్ పై తప్పుగా మాట్లాడలేదు, నా వ్యాఖ్యలను కాంగ్రెసే వక్రీకరించింది అన్న అంశంపై కూడా కొంత అమిత్ షా వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ప్రత్యేక సాయంతో ఆదుకోండి అని చెప్పి క్లియర్ కట్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ముందుంది తీయని వేడుక. మరి చంద్రబాబు చెప్పినా అడిగినా ఇస్తున్న నిధులేంటి, కేంద్రం ఎలా స్పందించింది, ఈరోజు మధ్యాహ్నానికల్లా ముఖ్యమంత్రి గారు మళ్ళీ రాష్ట్రానికి తిరిగి వస్తున్న నేపథ్యంలో మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్ ఫలప్రదం పూర్తి స్థాయిలో అయినట్టేనా, అడిగినా ఆశిస్తున్న నిధులని కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోందా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పుల్లారావు గారు, అలాగే బీజేపీ నుంచి జయప్రకాష్ గారు, టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కంచెల విజయభాస్కర్ గారు. అందరికీ స్వాగతం అండి. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. సో అందరూ ఏం జరగబోతోంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా రాష్ట్రానికి సంబంధించి ఈ 6 నెలల్లో క్లియర్ కట్గా ఏం కావాలి, వాట్ వీ వాంట్, మీరు ఇది ఇవ్వండి అనే ఒక క్లియర్ కట్ ఎక్స్పెక్టేషన్స్, అట్నుంచి అలాంటి రెసిప్రొకేషన్స్ మనం చూసాం. సో ఈసారి వెళ్ళిన దానిపై కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఫిబ్రవరిలో మళ్ళీ యూనియన్ బడ్జెట్ ఉంది కాబట్టి మళ్ళీ ఏపీకి ఏం పెడతారు, సో వీళ్ళు కూడా ప్రత్యేక సాయం చేయండి అని అడిగారు. ఏంటి, ఎలా చూస్తారు ఈసారి చంద్రబాబు గారి ఢిల్లీ టూర్? ఎన్డీఏ పక్షాల మీటింగ్ కూడా జరిగింది ఈసారి. అదే ఎన్డీఏ పక్షాల మీటింగ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈవేళ 100th యానివర్సరీ కాదు, మహాత్మా గాంధీ గారు ఈవేళ 100 years ago బెల్గాంలో ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఒకేసారి చేశారు. ఆయన టెన్యూర్ కి ఈవేళ ఆనర్ చేయడానికి వెళ్ళి పెద్ద షో చేస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ న్యాచురల్ గా కొన్ని విషయాలు మొదలు తీసుకొస్తారు, చెప్తారు. దానికి తగ్గట్టుగా నిన్న ఎన్డీఏ మీటింగ్ పిలిచి ఇవన్నీ చెప్పుకోవటం, అదంతా మీడియాలో రావటం, అది ఒక కౌంటర్. దాంతోపాటు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఢిల్లీ, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కంటిన్యూయింగ్ ప్రాసెస్ కదా, కలిసినప్పుడల్లా అమిత్ షా గారిని, మోడీ గారిని అది చేయాలి ఇది చేయాలి అని అంత అనుభవం ఉన్న వ్యక్తి అడగడు కదా. ఆటోమేటిక్ గా ఆయనకి తిరిగే మనుషులు అక్కడ ఉన్నారు, మంత్రులు వాళ్ళు. ఆయన కూడా ఇది ఒక సిస్టమేటిక్ గా చేసే విధానం ఉంటుంది. కలిసినప్పుడల్లా అర్జీ ఇవ్వరు కదా, ఆల్రెడీ ఆయనకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ఈ బడ్జెట్ లో కూడా ఇన్ని ఇంక్లూడ్ చేస్తారు అని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్. మీ ఇంటికి వచ్చావు ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం పెడతారు అని కాకుండా క్రూడ్ గా ఉండదు కదా, కొంచెం సొఫిస్టికేటెడ్ గా వెళ్తారు. ఆయన కనపడతాం, ఆ మంత్రులందరూ చూడటం. ఎలాగైనా ఇప్పుడు allied పార్ట్నర్స్ బీజేపీకి అవసరం, ముఖ్యం. మహారాష్ట్ర గెలిచి, హర్యానా గెలిచి బీజేపీ బలపడినా ఇంకా వీళ్ళందరూ చిన్న పార్టీలు పెద్ద పార్టీలు అందరితో కలిసి ఉండాలని ఉన్నారు కాబట్టి తప్పకుండా సాధారణంగా అనుకున్నాయని చేస్తారు. తర్వాత నా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు చేసేది ఏంటంటే, ఆయన నెగిటివ్ మనిషి కాదు. ఇప్పుడనే కొన్ని విషయాల్లో ఎకానమీ మేము మర్చిపోకూడదు. మొన్న అడ్రస్ చేసాడు ఆయన, ఎకానమిస్ట్ అందరినీ పిలిచి బడ్జెట్ గురించి అని పబ్లిక్ లో వచ్చింది. కన్సర్న్ ఉన్నది. కన్సర్న్ అంటే సరిగ్గా బండి వెళ్ళట్లేదు, ధరలు పెరిగిపోయినాయి, అయినా ఉన్నాయి. ఉండిన ఆయన కొంచెం స్టేట్స్ కి వాళ్ళకి అడిగినవి అన్ని చేస్తూ ఉంటారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు ఆ 10 సంవత్సరాల్లో నెగిటివ్ మనిషి కాదు. ఏ రాష్ట్రం అడిగినా చేసి కన్సిడర్ చేస్తారు, పాజిటివ్ గా పెడితే చేస్తాడు. తప్పకుండా మనం పుల్లారావు గారు రైట్ ఫ్రీజ్ అయినట్టుంది. సో మన పుల్లారావు గారి ఒపీనియన్ మళ్ళీ తీసుకుందాం. టీడీపీ నుంచి కంచెల విజయభాస్కర్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏంటి, వెళ్ళారు ఢిల్లీ, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఎటువంటి రిప్రజెంటేషన్స్ క్లియర్ కట్ గా ఇచ్చారు? ఏం ఆశిస్తున్నారు ఈసారి రాష్ట్రానికి? అంటే నిధులు అని జనరలైజ్డ్ గా కాకుండా క్లియర్ కట్ గా ఏం అడిగారు? ఏపీ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఫలప్రదమైంది అంటే ఏం ఫలప్రదమయ్యాయి? అంటే ట్రిప్ ఫలప్రదమైందని. ఓకే. సహజంగా చంద్రబాబు నాయుడు గారు సంక్షోభం నుంచి అవకాశాలు వెతుక్కోవాలనే తత్వం ఉన్న మనిషి. ఓకే. ఎండిపోయిన అడవి నుంచి కూడా ఔషధాలు పొందవచ్చనే తత్వం ఉన్న మనిషి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శిథిల వసంతం ఇప్పుడుండేది. నిన్న అధికారంలోకి వచ్చేదాకా రాష్ట్రం అంతా శిథిల వసంతం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని చక్కబరచాలా, ప్రజలు ఎన్నో ఆశయాలతో ఆకాంక్షలతో భారీ మెజార్టీతో ఇచ్చిన అవకాశాలని తను సమర్థవంతంగా నిర్వహించాలా. ఆ నేపథ్యంలో
తాను చెడిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, అదేవిధంగా రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించడం, అదేవిధంగా రెవెన్యూ లోటుని పరిష్కరించడం, అదేవిధంగా ఇప్పుడు నిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన ఢిల్లీలో ఉండడం, వెంటనే BPCL భారత్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ 95,000 crores అమౌంట్ దానికి కేటాయిస్తున్నట్టు ప్రకటన రావడం. రామాయపట్నం అంటే ప్రస్తుతం అది నెల్లూరు జిల్లా, గతంలో ప్రకాశం జిల్లా అది. మరి రామాయపట్నం దగ్గర ఆ BPCL రెండుగా అంటే గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఆ రెండింటి కోసం 95,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు, అందుకు 5,000 ఎకరాలు సేకరిస్తున్నట్టు, దానికి శాశ్వత ఉద్యోగులు 5,000 మంది నియమించబోతున్నట్టు, అదేవిధంగా నిర్మాణ సమయంలో 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు, ఇవన్నీ నిన్న ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే మనకి జరిగాయి. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టుల మీద ఆయన ఫోకస్ పెట్టాడు. రైల్వే జోను, అదేవిధంగా అది ప్రధానమంత్రి చేత ప్రారంభించాలని రేపు జనవరిలో ప్రధానమంత్రి గారి టూర్ ఉంది కాబట్టి. అదేవిధంగా అమరావతి రైల్వే లైన్ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి పోయే అమరావతి, మరి నేషనల్ హైవే మీద ఉండే నంబూరు వరకు దాన్ని అనుసంధానం చేయాలని, అందుకు 295 ఎకరాలు భూసేకరణ జరపాలని చెప్పి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ దాన్ని ముడి ఖనిజం ఇవ్వండి అంటున్నారు. ఏంటండి అసలు సమస్య? అదే ముడి ఖనిజం అంటే ఇప్పుడు అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా ముడి ఖనిజం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కదా. అలాగే దీనికి కూడా ముడి ఖనిజం విషయంలో వారి దృష్టికి తీసుకురావడం, మన సమస్యలన్నీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు మొత్తం విశాల భారతదేశానికి ఆయన ప్రధానమంత్రి, మనం అందులో ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్ర సమస్యల్ని ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి దృష్టికి ప్రతిసారి పోయినప్పుడు కొన్ని సమస్యలు వాటి పరిష్కారానికి మనం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆయా శాఖల మంత్రులను కలుస్తాం. కలిసినప్పుడు వాళ్ళకి మెమోరాండాలు, విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం సహజం. పైగా మన రాష్ట్రం 5 సంవత్సరాలు దానవ రాజ్యంలో ఉన్నది కాబట్టి, రాక్షస మోకల ఏలుబడిలో ఉన్నది కాబట్టి, ఇప్పుడు శిథిలమైనటువంటి ఈ రాష్ట్రాన్ని సత్వరంగా గట్టెక్కించాలా, దీనికి చికిత్స సంజీవిని చికిత్స చేయాలనే సంకల్ప బలం ఎక్కువ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆయన వేగంగా అడుగులేస్తూ మరి రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని అనేక మంత్రులను కలవడం జరిగింది. 1 డజన్ పైగా మంత్రులను కలవడం, ప్రధానమంత్రిని కలవడం జరిగింది. అదే మీరు అన్నట్లు ఫ్రూట్ఫుల్ అయింది ట్రిప్ అంటే. అందరినీ కలిశాడు నిన్న, బిజీగా అందరినీ కలిశాడు, అందరికీ చెప్పాడు సమస్యలు. అంటే ఈ ఒక్కరోజే కాదు, నిన్నొక్కరోజే కాదు, ఈ 6 మాసాల్లో వెళ్ళిన ప్రతిసారి ఇదే విధంగా వాళ్ళకి విజ్ఞప్తులు చేస్తున్నాడు, రిమైండ్ చేస్తున్నాడు. అదేవిధంగా వాళ్ళు కూడా సహకరించడానికి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సహకరించారు ఇప్పటికీ. వరల్డ్ బ్యాంకు నిధులు అయితేమి, అదేవిధంగా ఆసియన్ అభివృద్ధి బ్యాంకు నిధులు మన పోలవరం అయితేమి, అమరావతికి అయితేమి ఆల్రెడీ ప్రకటన వచ్చేసింది. అదేవిధంగా ఇంకా మన భోగాపురం ఎయిర్పోర్ట్ అయితేమి, అదేవిధంగా మనకి ఇప్పుడు రైల్వే జోన్ రేపు జనవరిలో ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా మనకి ఇంకా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో భాగంగా పోలవరమే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి మనం డెవలప్ చేసుకోవాల్సినవి, వాటి మీద కూడా విజ్ఞప్తి చేశాడు. అదేవిధంగా రోడ్స్, ఇప్పటికే గుంటలు పడిన రోడ్లకి నరకానికి రహదారులుగా జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూపొందింది. కాదు, స్వర్గానికి రహదారులను నిరూపించడానికి సంక్రాంతి లోపు మొత్తం 1,100 చిల్లర కోట్లు. సో ప్రత్యేకించి ఓకే, ఇవి జనరలైజ్డ్ గా ఓవరాల్ ఏపీ వైజ్. ఈసారి మరి కేంద్ర బడ్జెట్ లో పర్టికులర్ గా ఏమన్నా అడిగారా? వార్షిక బడ్జెట్ రాబోతుంది, ఫిబ్రవరిలో వార్షిక బడ్జెట్ మీద చర్చ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి వార్షిక బడ్జెట్లో పొందుపరచాల్సిన అనేక అంశాలను గురించి కూడా ప్రధానమంత్రితో డిస్కస్ చేశాడు. అదేవిధంగా మెమోరాండం సమర్పించడం జరిగింది. అవన్నీ ఏంటంటే ఇప్పుడే వెల్లడి కాలేవు. వార్షిక బడ్జెట్లో పలానా ఆర్థిక మంత్రి సీతారామన్ గారిని కలిశారు, సంబంధిత శాఖ మంత్రిని, సుదీర్ఘంగా వారితో కూడా చర్చించారు. అదేవిధంగా వార్షిక బడ్జెట్లో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకంగా పరిగణించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ప్రత్యేక దృష్టి పెట్టాలా మా రాష్ట్రం మీద, మేము అసలే విభజన సమస్యలు పరిష్కారం కాలేదు ఇంకా, దానికి తోడు దానవ రాజ్యం 5 సంవత్సరాల్లో మేము చాలా కోల్పోయాం
అన్ని పరిస్థితులను ఆయన చక్కగా వివరించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని అడగడంతో పాటు రైట్ సార్, రైట్. అంటే ఒక ఏపీ అభివృద్ధి, సమగ్ర అభివృద్ధితో సాయం ఆదుకోండి అని అడిగారు. పుల్లారావు గారు, ఇందాక మీరు బ్రేక్ అయింది మనది, సో ఎన్డీఏ యాంగిల్లో కూడా మీరు మాట్లాడుతున్నారు. ప్లీజ్ కంటిన్యూ, అది అయ్యాక మళ్ళీ మనం తీసుకుందాం. అదే ఎన్డీఏ ఒక ముఖ్యమైన ఫోర్స్ గా తయారైంది ఈ 3వ టర్మ్ నరేంద్ర మోడీ గారిది. తప్పకుండా చెప్పేది ముఖ్యమంత్రులు చెప్పే మాటలన్నీ వింటున్నారు. ఆయన కూడా ఎక్స్పీరియన్స్ మ్యాన్ కదా, 45 years పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అన్ని హ్యాండిల్ చేయడం తెలుసు. ఇలా 3 తెలుసు, ఇన్ఫర్మేషన్ వస్తుంది, పర్సిస్టెన్స్ ఉన్నది. మిగతా ముఖ్యమంత్రులు ఎంతసార్లు ఢిల్లీ వెళ్ళరు, పర్స్యూ చేస్తున్నారు. తర్వాత ఏదో కొత్త టీం కూడా ఢిల్లీలో ఉన్నట్టుగా ఉన్నదని నేను భావిస్తున్నా. ఆయన ఫస్ట్ టైం చేసినట్టుగా ఏదో కొద్దిగా చాలా ప్రొఫెషనలైజ్ అయిపోయింది, వాళ్ళు సిస్టమేటిక్ గా చేస్తున్నారు అని కూడా అది కనపడదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఎవరు అడిగినా ఫండ్స్ ఇస్తారు, అది తెచ్చుకోవడంలో ఉన్నది. అది ఎవరైతే అప్రోచ్ అవుతారో ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టాలి. వాళ్ళకి ఖర్చు పెట్టడానికి ప్లాన్స్ ఉన్నాయి. అది ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఆ రాష్ట్రం ఎంత రిసెప్టివ్ గా ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు ఎన్డీఏ కూడా పొలిటికల్ గా వీళ్ళందరినీ కలిసి, అంటే ఒక క్వశ్చన్ సార్, మీరు ఎవరు అడిగినా కూడా జనరల్ గా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేయాల్సింది చేస్తారు, కన్సిడరేషన్ చేస్తుంది అనుకున్నప్పుడు ఎన్డీఏలో ఇప్పుడు టీడీపీ చాలా కీలక భాగస్వామి, వాళ్ళకి లభించాల్సిన ప్రాధాన్యత, వీళ్ళు అడుగుతున్న రిప్రజెంటేషన్ సరిపోతుంది. ఎందుకంటే ఎన్డీఏలో అవసరం వచ్చినప్పుడు లేదా కీలకమైన సమయాల్లో చంద్రబాబు గారు వాళ్ళకి లాభించే విధంగానో లేకపోతే హెల్ప్ పరంగానో చేస్తున్నారు. అటువంటిది ఇంత స్థాయిలో ఇక్కడ ఉందా? ఇప్పుడు అంబేద్కర్ ఇష్యూయే తీసుకుందాం, లేదా 2016లో డిమానిటైజేషన్ ఓట్ల రద్దన్నప్పుడు అప్పుడు చూసాం. సో కీలక సమయాల్లో వీళ్ళు టీడీపీ ఎన్డీఏ పార్ట్నర్ గా ఉన్న వాళ్ళు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. ఆశించిన మేర స్థాయి వీళ్ళకి లభిస్తుందా? తప్పకుండా లభిస్తుంది. మెయిన్ థింగ్ ఏమిటంటే, మనం చిన్న విషయం కొంచెం నేనేమి టాంజెంట్ మీద వెళ్ళలేదు, ఎకానమీ బాగోలేదు, నేషనల్ ఎకానమీ. అది అందరూ గుర్తుపెట్టాలి. ఎందుకంటే నేను అన్న మాటలు కాదు, మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దాని మీద చాలా సీరియస్ డిస్కషన్ పబ్లిక్ గా జరిగింది, అవన్నీ బయటకు వచ్చినాయి. సో అది కూడా రెక్టిఫై చేసుకోవాలి. ధర పెరుగుదల అనుకోండి, కన్జంప్షన్ డిమాండ్ అంటారు. కన్జంప్షన్ డిమాండ్ అంటే కొనేవాళ్ళు తగ్గిపోయారు. పల్లెటూరులో, సిటీస్ లో డబ్బులు లేవు చేతుల్లో, హై ట్యాక్సెస్, జిఎస్టీ. నేను చాలా ఆనందపడతా ఒక విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా టేకప్ చేస్తే, జిఎస్టీ రేట్స్ తగ్గించాలి. దీని మీద ఊరికిన జిఎస్టీ ఆదాయం పెరిగిపోయిందని చెప్పుకోవడం కాదు, తగ్గించాలి. తగ్గించకపోతే పేదరికం, కనపడిన పేదరికం పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో. అదే ఆయన కూడా అది రేస్ చేస్తే ఆయనకున్న ప్రెస్టీజ్ మీద వింటారు. ఇప్పుడు నేను చెప్తే మీరు చెప్తే వినరు. ఆయన చెప్పి జిఎస్టీ మీద కూడా ఫోకస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కి ఎంతో ఆదాయం, కనపడిన ఆదాయం వస్తుంది. ఎందుకంటే అక్కడ జనం ఖర్చు పెట్టేది ట్యాక్సుల మీద పోతుంది, ఆ ట్యాక్సులు తిరిగి మనకి ఇస్తున్నారు. ఎంత ట్యాక్స్ తగ్గిస్తే అంత డబ్బు అక్కడ ఉంటుంది కదా, అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. అది కూడా టేకప్ చేయాలి అని నేను అనుకుంటున్నా. మంచి ఆయనకున్న స్టేటస్ కి, ఆయనకున్న ప్రెస్టీజ్ కి ఇవాళ తప్పకుండా అది వెళ్తారు. మరి అది ఎంతవరకు రేస్ చేశారో, ఆయన ఎంపీలు రేస్ చేశారో తెలియదు. అది పెద్ద విషయం. ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఖర్చు పెట్టినా జిఎస్టీతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్. అది మీరు కొద్దిగా డీప్ గా ఆలోచిస్తే ఇలాంటి పాలసీ విషయాల్లో కూడా ఆయన కలర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి హిడెన్ ఇన్కమ్ వస్తుంది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో ఏ సామాన్ కొన్నా ఇప్పుడు వచ్చే డబ్బుతో ఏం కొన్నా జిఎస్టీ మీద మళ్ళీ వెళ్ళిపోతుంది కదా, సైఫన్ అయిపోతుంది. ఖర్చు పెట్టక ముందే సైఫన్ అయిపోతుంది. అందువల్ల అది కూడా ఒక పాయింట్. కనపడిన ఇన్వెస్ట్మెంట్ అంటే జిఎస్టీ కాకుండా ఇంకేం దారులు ఉన్నాయండి మనకి ఆదాయాన్ని పెంచేవి? జిఎస్టీ తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ వాడే వస్తువుల మీద అది ఆంధ్రప్రదేశ్ కి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ లాగా వస్తుంది. అది ఆయన చేయాలి. రెండోది మిగతాయి కూడా చాలా ఉన్నాయి. చాలా ఆయన నాకు తెలుసు, ఎందుకంటే బాగా తెలుసు. పివి నరసింహారావు గారు హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చిన్న చిన్న కోరికలు అడిగితే నరసింహారావు గారు వెంటనే ఇచ్చేసేవాడు. కానీ చాలా పెద్ద కోరికలు కనపడని అవన్నీ తెలుసు ఆయనకి. తప్పకుండా రూరల్ డెవలప్మెంట్ ఏంటి, ల్యాండ్ డెవలప్మెంట్ ఏంటి, ఇక ఎన్వైరన్మెంట్ లో నాకు ఏం కనపడట్లేదు, ఫ్రాంక్ గా చెప్తున్నా. ఎన్వైరన్మెంట్ ఇవన్నిటికీ బోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, దాని మీద కూడా ఫోకస్ చేస్తే ఇమీడియట్ బెనిఫిట్స్ వస్తాయి. ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్రీ, లేకపోతే ఇలాంటి సబ్జెక్ట్స్ మీద కూడా కనపడి పంచాయతీ రాజ్ ఇవన్నీ కూడా లాంగ్ సర్వింగ్ గా ఉంటాయి. కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయాలి. మేజర్ ప్రాజెక్ట్స్ సరే చేస్తున్నారు, బాగానే ఉన్నది. అవన్నీ ఎంతవరకు చేస్తున్నారు మనకు బడ్జెట్ లో తెలుస్తుంది. ఎక్కువ ఎంఫసిస్ వాటి మీద ఇమ్మీడియట్ ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ మనీ డైరెక్ట్ గా విలేజెస్ కి వెళ్ళిపోతుంది. అగ్రికల్చర్
క్రాప్ డైవర్సిఫికేషన్ కి బోల్డ్ క్యాష్ ఉన్నది. అదే పంటలు తక్కువ వాల్యూ పంటలకి హై వాల్యూ పంటలకి వాటికి కూడా ప్రపోజల్స్ పెట్టాలి. అవన్నీ ఇమీడియట్ గా ఫార్మర్స్ కి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే క్యాష్ అది కూడా కనపడదు కానీ చాలా ఉపయోగపడుతుంది. అది కూడా టేకప్ చేస్తే బాగుంటుంది అని నేను భావిస్తాను. ఉత్తి స్టేట్ ఇష్యూస్ ఏనా, రాజకీయంగా ఏం డిస్కషన్ జరిగి ఉండదా, జరగకపోయి ఉంటుందా? ఏదో మహాకాలు అంటారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? త్వరలో మళ్ళీ ఢిల్లీ బీహార్ ఎన్నికలు అంటున్నారు, లేదా ఎన్డీఏ బాధ్యతలు ఏమన్నా ఇవ్వచ్చా, లేదా చంద్రబాబు గారు కీలకం అవ్వచ్చా? అది కూడా మనం చూడాలి కదా రాజకీయంగా. అది ఆయన తప్పకుండా మహారాష్ట్ర అండ్ హర్యానా పెద్ద విక్టరీ జోని బీజేపీకి, అది మనం కాదంటాం వీల్లేదు. ఆ పెద్ద విక్టరీ జోని అక్కడ జరిగిన పరిణామాలు కూడా కొన్ని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలా రన్ చేస్తారు. ఢిల్లీ ఎలక్షన్ వస్తుంది, అది కూడా రొటీన్ గా అయిపోతుంది. బీహార్ ఎలక్షన్ అక్టోబర్ నవంబర్ లో కీలకం. తప్పకుండా ఈయన రోల్ అడిగితే ఎందుకు ఎవరు, ఈయన సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి కదా అక్కడ నరేంద్ర మోడీ. జయప్రకాష్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో చాలా ఇచ్చారు, ప్రత్యేక సాయంతో ఆదుకోండి అంటున్నారు. సో అడిగినవి ఎన్ని ఇస్తున్నారు, ఎంత తొందరగా ఇస్తున్నారు? నమస్కారం అండి, మీకు అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో 2047 తోటి వికసిత్ భారత్ అన్న ఒక విజన్ తోటి ఈ దేశ అభివృద్ధి కోసం అన్ని పార్టీల్ని కలుపుకొని, ముఖ్యంగా భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం లాంటి ఒక కీలకమైన భాగస్వామ్యంతో కలిసి ఈ దేశాన్ని అభివృద్ధి కోసం, దానిలో భాగంగా మన రాష్ట్రం కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు తన పర్యటనలో భాగంగా వాజ్పేయి గారికి నివాళులు అర్పించిన తర్వాత నుంచి, అంటే నిన్న మార్నింగ్ 8:30 దగ్గర నుంచి రాత్రి 8:30 దాకా నిర్విరామంగా 12 గంటల పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుస్తూ, అదే విధంగా ఎన్డీఏ కూటమి పక్షాలకు సంబంధించినటువంటి ఇతర పక్షాలందరినీ కూడా కలిసి నడ్డా గారి నివాసంలో కూడా వారు ఒక మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి సమన్వయం ఏ విధంగా చేసుకోవాలా, రాజకీయ క్షేత్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితి చేయాలా, దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ కూటమి విస్తరణ ఏ రకంగా జరగాలి అనేటువంటి అనేక అంశాల మీద కూడా చర్చించుకోవటం కూడా జరిగింది. అయితే దీనిలో ప్రధానమైనటువంటి అంశం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరమే కాదు, వీటితో పాటుగా మిగతా ఏదైతే విశాఖ రైల్వే జోన్ ఉందో, అదేవిధంగా మనకి అనకాపల్లిలో వస్తున్నటువంటి 600 మీటర్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ కానివ్వండి, వీటన్నిటి నుంచి కూడా నిన్న కలిసినటువంటి కేంద్ర పెద్దలతోటి, కేంద్ర మంత్రులతోటి, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు చర్చించుకోవడం జరిగింది. దానిలో భాగంగా రేపు జనవరి 8వ తారీఖున ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో ఉంది. 8వ తారీఖున వచ్చినప్పుడు విశాఖ రైల్వే జోన్ తో పాటుగా వాల్తేరు డివిజన్ ని కంటిన్యూ చేసే విధంగా వాటికి సంబంధించిన చర్చలు అశ్విని వైష్ణవ్ గారి దగ్గర మాట్లాడిన అంశాన్ని కూడా ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావించడం, ప్రధానమంత్రి గారు దాన్ని శంకుస్థాపన చేసేదానికి కూడా వారు సమ్మతి తెలియజేయటం కూడా జరిగింది. నవంబర్ 29నే ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి తుఫాను అనే హెచ్చరికల వల్ల దాన్ని పోస్ట్ పోన్ అయ్యి రేపు జనవరి 8వ తారీఖున ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రధానమంత్రి గారు వచ్చే నాటికి ఏవేవి శంకుస్థాపనలు చేయాలి, ఏ రకంగా మనం అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఒకటి ప్రధానమైనటువంటి అంశం. విశాఖలో దీంతో పాటుగా మిట్టల్ గారి కంపెనీ, అదేవిధంగా మన రైల్వే జోను, వాల్తేరు డివిజన్ కంటిన్యూటీతో పాటుగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కి సంబంధించింది కూడా ఏదైతే 75,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి వస్తా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అదేవిధంగా దీంతో పాటుగా ఒక 1800 ఎకరాల్లో అనకాపల్లి ప్రాంతంలో కూడా మరొక ఫార్మా సిటీని నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోరిందో దాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ఒప్పుకుంటూ దానిలో 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టే విధంగా ఆ రకంగా కూడా వారు దానికి సమ్మతి తెలియజేయడం జరిగింది. ఈ రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే వచ్చిందో కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ కూడా సానుకూలంగా ప్రతిస్పందించి రాష్ట్ర అభివృద్ధి కోసం పోవాలి అన్న ఒక సదుద్దేశంతో నిన్న జరిగినటువంటి మీటింగ్ జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా ఇంతకుముందు పెద్దలు విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు, దానవ ప్రభుత్వం ఉందని చెప్పి. దానవ ప్రభుత్వం ఏ రకమైనటువంటి అరాచకాలు చేసింది, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 94 పథకాలకు సంబంధించినటువంటి నిధులను కూడా డైవర్షన్ చేస్తూ ఉంది.
కొన్నిటిని నిర్లక్ష్యంతో అసలు కొన్ని నిధులు కూడా తీసుకోకుండా వదిలేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఒక 74 ప్రాజెక్టులను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ పునరుద్ధరించడం. అంటే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమైనా త్వరగా క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి 15,000 కోట్ల రూపాయల సాయం అందించారు కదా, సో విస్తృతమైన చర్చ జరుగుతోంది. విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ కి కేంద్రం నుంచి 15,000 కోట్లు అన్నప్పుడు, అండ్ అనకాపల్లిలో ప్లాంట్ అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏమన్నా క్లారిటీ ఇస్తారా? గతంలో మనకి ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు 2 సార్లు మన రాష్ట్ర పర్యటనకి రావడం జరిగింది. దానిలో మొదటగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్రీనివాస్ వర్మ గారు మనకి కేంద్రంలో స్టీల్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. వారి యొక్క రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని గతంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆలోచనలు అన్నిటిని కూడా తీసుకొని క్యాప్టివ్ పవర్ దీనికి కావాలి, క్యాప్టివ్ స్టీల్ ఐరన్ దీనికి కావాలి అని చెప్పి, మైన్స్ కావాలని చెప్పి వారు అడిగితే దాన్ని సెయిల్లో కలపాలా లేకపోతే ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ కేంద్రం మరింత సహాయం చేయాలా ఏంటనే దాని మీద ఒక చర్చ జరుగుతా ఉంది. రాబోయేటటువంటి బడ్జెట్ లోపుగా సుమారుగా దానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా క్లారిటీ వస్తుంది. ఏదైనా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రజలకి కూడా లాభాల్లో నడవడానికి కేవలం ఒక 18,000 కోట్లు చాలంటున్నారు. మరి కర్ణాటక దానికి 15,000 కోట్లు ఇచ్చినప్పుడు ఇంకో 3,000 కోట్లు ఎత్తి ఇది అయిపోద్ది కదా, పంచాయతీ తెగిపోద్ది కదా. ఒకే రాష్ట్రం మీద పూర్తిగా ఒకటేసారి పెట్టుబడి పెట్టేదానికి ఇంతకుముందు పెద్దలు పుల్లారావు గారు కూడా చెప్పారు. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా లిక్విడిటీ ఆఫ్ ఫండ్స్ ఇవాళ దేశ స్థాయిలో ఆ రకంగా ఎట్లా పడితే అట్లా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ దాని మీద పరిశీలిస్తున్నారు. ఇప్పుడు నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు, కానీ స్వయంగా కేంద్ర మంత్రి గారు మన రాష్ట్రంలో పర్యటన సందర్భంగా వారు చెప్పినటువంటి మాట, ఇక్కడ ఏదైతే కార్మికుల యొక్క రిక్వెస్ట్ ఉందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే విధంగానే చేస్తాము. రాబోయేటటువంటి రోజుల్లో బడ్జెట్ అలాట్మెంట్స్ లో కూడా దానికి సంబంధించి ఏ రకంగా చేయాలి, లేదా క్యాప్టివ్ మైన్స్ ఏ రకంగా దీనికి ఇవ్వాలి, లేదా దీన్ని తీసుకెళ్లిపోయి మరో దానిలో కలుపుతూ ఈ రెండింటిని కలిపి ఎలా చేయాలి అన్న దాని మీద కూడా చర్చించడానికి వాళ్ళు నిర్దిష్టమైన ప్రణాళికని వర్కౌట్ చేస్తా ఉన్నారు. దీనికోసమే ఇవాళ నడ్డా గారితో, అదేవిధంగా మన రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిపి ఒక కమిటీని కూడా వేసుకోవడం జరిగింది. వాటన్నిటి మీద కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి వారం కూడా, ప్రతి శుక్రవారం నాడు కూడా పార్లమెంట్ లో గానీ బయట గానీ ఏదో ఒక మంత్రి గారి నివాసంలో గానీ వీటి మీద ప్రతి వారం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద చర్చ జరుగుతా ఉంది. దానికి ఒక సెక్రటేరియట్ కూడా క్రియేట్ చేశారు. దానికి కొంతమంది అధికారులను కూడా దానికి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల మీద ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మూలను కూడా భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే 2047లో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలి అంటే ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ అభివృద్ధి చెందాలని ఒక నిర్దిష్ట లక్ష్యం. విభజిత ఆంధ్రప్రదేశ్ కి జరిగినటువంటి నష్టాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా చేస్తా ఉంది. కాకపోతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిధులు డైవర్షన్ వల్ల జరిగినటువంటి అనర్థాలని ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి లేకుండా. మరి నిన్న చంద్రబాబు గారు ఇవన్నీ చెప్పినట్టున్నారు కదా, రివ్యూ అయ్యిందా వీటిలన్నిటిపై? 94లో 70 వీళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేశామని చెప్తున్నారు. అవును, 74 ప్రాజెక్ట్స్ ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ప్రధానమంత్రి గారికి వారు నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా దాని సంతోషాన్ని వ్యక్తం చేసి రాబోయేటటువంటి రోజుల్లో మరింతగా ఇక్కడ నిధులు వచ్చేది అందిస్తున్న సపోర్ట్ ఆ స్థాయిలో వీళ్ళకి రాష్ట్రానికి మీరు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి అందిస్తున్నారా? ఇప్పుడు నిన్నే మనం చూసాము అంబేద్కర్ ఇష్యూలో వాళ్ళు మీకు బాగా సపోర్ట్ చేశారు. రాజకీయంగా పొలిటికల్ గా వాళ్ళకి ఇబ్బందికరమైన చర్చ ఉంది, అయినా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. చంద్రిక గారు, ఒక్క విషయం, ఇక్కడ భాగస్వామ్య పక్షాలుగా ఒకరికొకరు సహకరించుకోవటం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. దీనిలో రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. దీనిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ప్రధానమంత్రి గారు చెప్పినా కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు బీపీసీఎల్ ఉంది. బీపీసీఎల్ కి సంబంధించిన సుమారుగా 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. మీకు కూడా తెలిసే ఉంటుంది, మీడియా ద్వారా కూడా మీరు చూసుంటారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తీవ్రమైనటువంటి పోటీ దీని మీద పెట్టింది. బీపీసీఎల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం వైపు మొగ్గు చూపింది. అంటే ఆంధ్ర రాష్ట్రం దక్షిణాది అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వెళ్తా ఉందో, ఇది డెఫినెట్ గా ఈ క్రెడిట్ ఎన్డీఏ కూటమితో పాటుగా, ముఖ్యంగా ప్రధానమంత్రి గారితో పాటుగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అడుగుతుందో, లేకపోతే బీపీసీఎల్ అడిగినటువంటి అన్ని రకాలుగా స్థల సేకరణ గురించి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ కి సంబంధించి కానివ్వండి, అంటే త్వరలో మోదీ గారు సౌదీ పర్యటన ఉంది కాబట్టి ఏపీకి ఇవ్వండి, లేదా అక్కడ ఏమన్నా ఏపీ గురించి స్పెషల్ గా మాట్లాడతారా?
అది ఏంటనేది రాబోయేటటువంటి రోజుల్లో చూడాలండి. అది నేనుగా చెప్పగలిగినటువంటి అంశం కాదు. అది మరి నిన్న మాట్లాడినటువంటి సందర్భంగా నాకున్నటువంటి సమాచారం మేరకు సౌదీ ప్రభుత్వాన్ని కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే విధంగా దానికి సహాయం చేయాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారిని, ప్రధానమంత్రి గారిని వీరు విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటే గతంలో కూడా FDI విషయంలో కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కాస్త ఏపీ వైపు చూడండి అని ఇంటర్నేషనల్ గా మమ్మల్ని రిఫర్ చేయండి అని అడిగారు ఆయన. డెఫినెట్ గా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను కదా, తీసినప్పుడు 1 ఏపీ ఉంటుందా మీ రెఫరెన్స్ లో? దేశ అభివృద్ధి కోసం ప్రతి నూక్ అండ్ కార్నర్ ని డెవలప్ చేయాలనేది పార్టీకి ఉన్నటువంటి, మన ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్ష్యం. దానిలో భాగంగా ఏదైతే ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఏ పరిస్థితి అయితే ఉంటుందో మీకు ఇందాకే చెప్పాను కదా నేను మీకు, BPCL లాంటి ప్రాజెక్ట్ ని మరి జనరల్ గా బాంబే లాంటి సిటీకినో, బాంబే లాంటి మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా సీ కోస్ట్ అదంతా కూడా ఉంది కాబట్టి. ఉత్తరప్రదేశ్ కూడా చాలా బలంగా అడిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించాలన్న ఒక ఉద్దేశం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకుందో 1 కోటి మందికి ఉద్యోగాలు కల్పించాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని దానిలో ప్రధాన భాగస్వామ్యం చేస్తూ ఇక్కడి నుంచి రాబోయేటటువంటి 2-3 సంవత్సరాల్లో 20 నుంచి 25 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే స్టీల్ ప్లాంట్ తో పాటుగా BPCL తో పాటుగా అమరావతిని అభివృద్ధి చేస్తూ, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రైతులకందరికీ కూడా ఇస్తూ, వారికి కావాల్సినటువంటి నీరు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి అన్ని వసతులను కల్పిస్తూ దేశంతో అభివృద్ధి చెందాలి అంటే ఆంధ్ర వారిద్దరూ చాలా చక్కగా చెప్పారు. నేను వేరే పర్స్పెక్టివ్, వేరే వ్యూ తేకపోతే కొంచెం బ్యాలెన్స్ ఉండదు కదా. సో చెప్పాలి అది, లేకపోతే నేను కూడా బీజేపీ ప్లస్ లేకపోతే టీడీపీ ప్లస్ మాట్లాడినట్టుగా ఉంటుంది. వాళ్ళు చక్కగా చెప్పారు, నేనేమి ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్. కానీ నేను ఇందాక చెప్పింది కూడా తప్పకుండా మన పిఎం డిస్కషన్ చూస్తే మెయిన్ థింగ్, మీ అన్ని శాంక్షన్ చేసినా ఏం చేసినా ధర పెరుగుదల ఎంత, 500 రూపాయల నోట్ తీసుకుంటే కానీ ఈవేళ విలువ లేదు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలన్నా ఆ 100 రూపాయల నోట్ వాల్యూ ఎలా ఉండేదో ఇప్పుడు 500 రూపాయలు. అది అడ్రస్ చేయాలి. బీజేపీ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ గా అడ్రస్ చేయాలి. చూస్తున్నాను అది అందరికి తెలుసు కూడా, ఎలా ట్యాకిల్ చేయాలి ఏంటి కన్సర్వ్. ఇప్పుడు వారు చెప్పినవి అన్ని కరెక్టే, BPCL వస్తుంది, ఇది వస్తుంది. తర్వాత మీరు కూడా మంచి పాయింట్ రేస్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సేవ్ చేస్తారా, మిట్టల్ కప్ చెప్తారా? మిట్టల్ దాన ధర్మాలకు రాదు కదా. అక్కడ భూమి 23 ఎకరాలు 23,000 ఎకరం చూసి అందరు దిగుతున్నారు ఏదో రకంగా. చాలా కేర్ఫుల్ గా ఉంది. కర్ణాటకకి ఇచ్చేసినప్పటి నుంచి చర్చ కొంచెం సీరియస్ గా ఉంది. తేల్చేస్తారా ఏంటి? 15,000 డిమాండ్ చేయాలి. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎమోషనల్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ కి. పనిచేస్తుందా పనిచేయదా, తినేస్తున్నారా, అక్కడ లాభాలు రావట్లేదు, వేరే అది రిపేర్ చేయాలి. సో కొన్ని మంచి విషయాలు తీసుకొచ్చిన బేసిక్ గా గవర్నమెంట్ బీజేపీ అడ్రస్ చేయవలసింది ఇన్ఫ్లేషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇన్ఫ్లేషన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏం చేయదు. ఎలా ఖర్చు పెడుతున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత డబ్బు అప్పు తీసుకొచ్చి తోసేస్తున్నావు RBI నుంచి, లేకపోతే ప్రింటింగ్ మెషిన్స్ పెట్టి పడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. అది అడ్రస్ చేయాలి. చేయకపోతే ఇది రివర్స్ వచ్చేస్తుంది. రివర్స్ వచ్చింది కదా, ధర పెరుగుదల వల్లే కదా జూన్ 2024 వల్ల అంత రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే మిడిల్ క్లాసెస్ కి, ఈ అక్కడ ఉన్న మిత్రులు మిడిల్ క్లాసెస్ కి, లోవర్ మిడిల్ క్లాస్ కి ఏమిటి వచ్చేది చూస్తే అది నేను చాలా విచారంగా చెప్తున్నా. కంపెనీకి లేదు. రైతులు కూడా 2 ఎకరాల వాళ్ళకి ఇస్తాం, ఎకరా, అది కాకుండా ఓవరాల్ గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా, ప్రతి రైతుకి ఇచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేయాలి. ఏదో లిమిట్ పెట్టుకోడు. ఎందుకంటే కొన్ని స్మాల్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, అంటే ఒక పెట్టుబడి వచ్చింది అనుకోండి, ఆ లోకల్ గా స్థానికులకి ఇచ్చే ప్రయారిటీస్ తో బేస్ చేసుకుంటా, స్కిల్ తో పాటు స్కిల్ గా ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కాకుండా. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ట్యాక్స్ కలెక్షన్ గానీ అవుతాయి. మెయిన్ థింగ్ ఇప్పుడు అంత సీనియర్ చీఫ్ మీరు అడిగారు కూడా, ఎన్డీఏలో ఇంకా వాల్యూ పెరిగింది. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ గా బీజేపీ కొన్ని అనవసరంగా కొన్ని ఇష్యూస్, అనవసరంగా అంటున్నాను, చేయాలని కాదు, యాక్సిడెంట్ గా ఇష్యూస్ వచ్చినాయి. కేర్ఫుల్ గా డీల్ చేసుకోవడానికి తప్పకుండా ఎన్డీఏ ఉపయోగపడుతుంది. నేను అందుకే అంటున్నా, వీళ్ళ కీలకమైన సమయాల్లో టీడీపీ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నప్పుడు, చాలా విషయాల్లో మద్దతు ఇస్తున్నప్పుడు, ప్రతిసారి అవుతున్నప్పుడు మనం ఈసారి అంత బెనిఫిట్ వస్తుందా అనేది నేను ఓపెనింగ్ రిమార్క్స్ అబ్జర్వేషన్. నేను ఒక మాట చెప్తున్నా, కొంచెం చేదుగా ఉంటుంది అని కాదు. మీరు ఒక రైల్వే వేసారు అనుకోండి కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ కి, అది ఆంధ్ర మీద వెళ్ళాలి కదా, లేకపోతే సముద్రం మీద వెళ్ళదు కదా.
అవన్నీ హైవే వేశారు. మహారాష్ట్రకి ఎక్కువ ఇస్తున్నారు హైవేస్, మంచిది. కానీ ఆ హైవేలు అక్కడక్కడే తిరగరు కదా, కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి మిగతా రాష్ట్రాలకు కూడా బెనిఫిట్ వస్తుంది, కొంతవరకు మంచిది. కానీ ఇంబ్యాలెన్స్ గ్రోత్ కూడా ఉన్నది, మీరు అర్థం చేసుకోవాలి. అనవసరం చోట 8 లేన్ల హైవేలు కడుతున్నారు, 12 లేన్ల హైవేలు కడుతున్నారు. ఇది ఇంబ్యాలెన్స్. చైనా ఈవేళ ఐపీ పెట్టే పొజిషన్ లోకి వచ్చింది. ఇన్సాల్వెన్సీ ప్రపంచం అందరూ మాట్లాడుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టేశారు. కేర్ఫుల్ గా ఆ ఇష్యూస్ కూడా చంద్రబాబు నాయుడు గారు రేస్ చేయాలి ఆయనకున్న సీనియారిటీకి అని తప్పకుండా నాలాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నాం. అది రేస్ చేస్తే బాగుంటది. ఆయన జయప్రకాష్ గారు మీ పాయింట్ ఫినిష్ చేస్తే బ్రేక్ వెళ్తాను నేను అదే చెప్తా ఉన్నానండి. ఇప్పుడు పుల్లారావు గారు రైజ్ చేసినట్లుగా ఇప్పుడు జీడిపి కానివ్వండి ఇవన్నీ తగ్గుతా ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటంటే మన మూలధన వ్యయం ఎక్కువ జరుగుతా ఉంది. మూలధన వ్యయం జరిగేటటువంటి సందర్భంలో మనకున్నటువంటి అప్పులు తీసుకొచ్చి పెడుతున్నామంటే అప్పులు తీసుకొచ్చి పెట్టి ఈ రాష్ట్రం కాదు దేశాన్ని అభివృద్ధి కోసం అని చెప్పి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు జరిగేటటువంటి ప్రక్రియలో భాగంగా సహజంగా ఏ దేశమైనా సరే, ఈ దేశం కాదు చైనా మనం చూస్తే కనుక గత 30 సంవత్సరాల కంటే ముందు కానివ్వండి, అంతకుముందు ఉన్న జపాన్ కానివ్వండి, లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి అమెరికా విషయంలో కానివ్వండి, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా చేసేటటువంటి క్రమంలో భాగంగా ఆదాయం మనకి కనపడాల్సిన స్థాయిలో కనపడదు, సహజంగా కనపడదు. అందులో జనం ఎక్కువ ఉన్నటువంటి, ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి భారతదేశం లాంటి దేశంలో అది కనపడడం కూడా కొంత తక్కువ కనపడుతుంది. కానీ ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పారో, ఒకసారి ఇండస్ట్రీస్ కనుక ఫ్లోట్ చేయటం అంటూ జరిగితే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆదాయం కావచ్చు, ఉద్యోగ కల్పనలు కావచ్చు, అదే విధంగా దేశం అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా 1 by 1 ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి. అందుకోసమే మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం 2047 నాటికి మనం ఆ స్థానానికి చేరాలని. మన యొక్క ఈ లోపు చేయవలసినటువంటి పని ఏంటంటే మన ఎకానమీని పెంచుకుంటూ, మన యొక్క పరిధిని పెంచుకుంటూ, మన యొక్క వాల్యూమ్ ని పెంచుకుంటూ పోతా ఉండాలి తప్పితే ఇవాళ మనం ఇమీడియట్ గా మనం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఇప్పటికే మనం $3 trillion కి చేరినటువంటి వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మంది. రాబోయేటటువంటి రోజుల్లో మనం దాన్ని నెంబర్ 1 స్థానానికి చేరాలని ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉంది. 100కి 100% కూడా మనం ఇప్పుడు ఏదైతే గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిందో ఇదే బాటను కనుక పోయినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో మనం 2047లో లక్ష్యాన్ని చేరుకోవటం సాధ్యమైనటువంటి. మనం బ్రేక్ వెళ్దాము, ఏదో చెప్తున్నారు. పాయింట్ జయప్రకాష్ గారు, ఒకటే ఒక పాయింట్. మనకి జిఎస్టి ఎక్కువగా ఉన్నదని ప్రజలందరూ ఫీల్ అవుతున్నారా లేదా, అందరు మాట్లాడుతున్నారా లేదా, దాన్ని ఏమన్నా అటెండ్ అవుతారా? ఇంపార్టెంట్ ఇష్యూ అది. పక్కన తుడిసేస్తే ఇవన్నీ ఉపయోగం లేదు. జిఎస్టికి సంబంధించిందండి ఆల్రెడీ కొన్నిట్లో మనం ఏదైతే గతంలో 18%, 22% పెట్టుకున్నామో కొన్ని సందర్భాలను బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్నిట్లో తగ్గించుకుంటా ఉన్నారు. ఆ కరెక్షన్స్ జరుగుతా ఉన్నాయి. గతిశక్తి యోజన కింద ఏదైతే మన దేశం అభివృద్ధి కోసం ప్లాన్ చేశారో దాని ప్రకారంగా పోతా ఉన్నారు. దీనిలో భాగంగా కొన్నిటికి ఎగ్జామ్షన్స్ కూడా 100% ఎగ్జామ్షన్స్ ఇచ్చినటువంటి కూడా ఉన్నాయి. మనం గనక కరోనా సమయంలో 2021లో చూసుకున్నట్లయితే ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా ఇష్యూస్ మీద జిఎస్టీ యాడ్ చేశారు. ఇవాళ చూసుకుంటే ఆల్మోస్ట్ దాని నుంచి ఒక 20% వాటి మీద జిఎస్టీ నిర్మూలన చేయడం జరిగింది. మిగతా వాటిలో కూడా కొన్నిట్లో తగ్గించుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి దానికి అడ్రస్ చేస్తారండి, దానిలో ఎటువంటి ఆలోచన లేదు. ఆ దిశగానే ఇప్పుడు విజయభాస్కర్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు చాలా విషయాలు ఎట్లా జరిగినాయి పొరపాట్లు లేదా అవన్నీ మేము సరిదిద్దడానికి ప్రయత్నించామని అంటున్నారు. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్రం మీరు సహకారంతో చాలా విషయాలు ప్రధానంగా అమరావతి తీసుకుందాం వెళ్తున్నారు. కానీ కేంద్రం పూచీకత్తుతో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ వీళ్ళందరి దగ్గర నుంచి నిధులు రెడీగా ఉండి పనులు అబౌట్ టు స్టార్ట్ అన్న టైంలో మళ్ళీ కుట్రలు బిగినయ్యాయి. ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్లారా? అవన్నీ ఢిల్లీలో చర్చకు వచ్చినట్టున్నాయి. అవన్నీ ఏమి, ఎందుకంటే మళ్ళీ వరల్డ్ బ్యాంక్ కి మెయిల్స్ పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రధాని గారి దృష్టికి తీసుకెళ్లారా? సరే, ఇవన్నీ మురిగే కుక్కర్లాగా ఏదో మురుగుతుంటారు. అంటే సహేతుక కారణాలు లేకుండా వాళ్ళు వేరే కుట్రలు, కుతంత్రాలు, వేరే వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి. గతంలో కూడా రాజధానికి 1000 ఎకరాలు చలవా, 700 ఎకరాలు చలవా, 1400 ఎకరాలు చలవా అన్నారు. హైదరాబాద్లో ఇప్పటికీ ఖాళీగా ఉండే భూమి, ప్రభుత్వ భూమి 1,00,000 ఎకరాలు ఉంది. ఈ రోజుకి హైదరాబాద్లో ఎన్ని మొత్తం దక్షిణ భారతదేశ ముఖద్వారం కింద హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్ని ఉన్నాయి? పోతే అదేవిధంగా యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయి? అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? అదేవిధంగా పోతే ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఉన్నాయి? అదేవిధంగా విదేశీ సంస్థలు, ఎంబసీలు ఎన్ని ఉన్నాయి? మరి వీటన్నిటికి ఇచ్చిన ల్యాండ్ ఎంత? అదేవిధంగా ఇప్పుడు మిగిలి ఉండే ల్యాండ్ ఎంత?
ఎన్ని లక్షల ఎకరాలు? Yeah. మరి 700 ఎకరాలు చాలని ఓ పార్టీ అంటది ఆనాడు, 1000 ఎకరాలు చాలని ఇంకో పార్టీ, 1400 ఎకరాలతో సరిపెడదామని ఇంకో పార్టీ అంటారు. రాజధాని అంటే అది భవిష్యత్తు తరాలకి మార్గదర్శకంగా ఉండాలి. దాని రాజధానికి ఒక స్టేటస్ ఇవ్వాలి. పోతే అనేక సమస్యలు వస్తాయి. రాజధానిని ముందు పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. దాని మీద ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది, నిధులు వెల్లువెత్తబోతున్నాయి అని చెప్పి ఒక టాక్ స్టార్ట్ అయింది. మళ్ళా ఈ బ్యాచ్ గతంలో ఏ అయితే తిరోగమన పదంలో మాట్లాడారో ఆ బ్యాచ్ మళ్ళీ మొదలు పెట్టారు. మరి కట్టడి ఏం చేస్తారు? మరి కేంద్రం ఇంత సహాయం చేస్తున్నప్పుడు మీరు వాళ్ళని కట్టడి చేసేందుకు కేంద్రం దృష్టి తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు అన్నారు 94 పథకాలు నిధులు దారి మళ్లిస్తే మేము మళ్ళీ పునరుద్ధరించాం అన్ని చేసినప్పుడు, సహకారంతో అన్ని ట్రాక్ లో పెడుతున్నప్పుడు మళ్ళీ మీ ట్రాక్ కి వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు చెప్తున్నారు రాక్షస మాయలు ఏం పనిచేయవు, ఆ మారీచి మాయలు ఏం పనిచేయవు. గతంలో మాట్లాడినా కూడా అవేమీ పెద్దగా చెల్లుబాటు కాలేదు. కానీ ప్రజల్లో ఏదో జరుగుతుంది, పొరపాటు జరుగుతుందని ప్రజల్ని నమ్మించగలిగారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడగడం కానీ ఇట్లా దుష్ప్రచారాలతో, గోబిల్స్ ప్రచారాలతో, నిరంతరం మైండ్ గేములతో ఈ విధంగా ప్రజలు ఈసారి శాశ్వతంగా ఇంకా ఆయన తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అధికారం కోల్పోయాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అధికారం అంటే ఒక ముళ్ళ కిరీటం, అది ఎంత బరువు బాధ్యతలతో కూడింది అనేది ఆయన ఉద్దేశం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక స్వర్గం లాంటిది. ఇప్పుడు ఆ స్వర్గం నుంచి కింద పడిపోయాడు. అందుకని తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఉన్నాడు ఆయన. అందుకోసం ఆయన తిరిగి తన ఈ యొక్క మోకని, ఈ దానవ మోకని పక్కన పెట్టుకుని మీరు ఇలా అంటున్నారు. నేను బీజేపీని ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇవేమి చల్లవని అంటున్నారు కదా జయప్రకాష్ గారు, చాలా కీలకమైన పాయింట్, అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఏవి పనిచేయవు, ఎవరు పట్టించుకోరండి, మేము వెళ్తున్నాం, ఇవన్నీ ఓకే. ఇప్పుడు మీరు మిత్రపక్షము టీడీపీతో లేకపోతే వీళ్ళందరితో ఎంత చక్కగా కలుస్తున్నారో, అపోజిషన్ లో ప్రతిపక్షంలో ఉన్న విజయసాయి రెడ్డి గారు లేకపోతే వైసీపీ వాళ్ళతో కూడా అంత చక్కగానే మీరు అపాయింట్మెంట్లు ఇస్తున్నప్పుడు 2014-19 మధ్యలో ఇటువంటి స్టైలే జరిగింది అప్పుడు. సో మళ్ళీ అది సేమ్ రిపీట్ అవుతుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మిత్రపక్షాన్ని ఎంత బాగా టైంలు ఇచ్చి చక్కగా మాట్లాడుతున్నారు, అపోజిషన్ కూడా వీళ్ళు భలే ఎంటర్టైన్ చేస్తున్నారే ఒకేసారి అని అనుకుంటున్నప్పుడు ఇలాంటి మైండ్ గేమే అప్పుడు ఆడారు. దీనిలో చెప్పండి. పొలిటికల్ యాంగిల్ లో చూడవలసినటువంటి అవసరం లేదు చంద్రిక గారు. దీనిలో మనం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు కూడా ఎవరినైతే కలుస్తున్నారో వాళ్ళు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ వీళ్ళందరినీ కలిశారు. పార్లమెంట్ సభ్యులు వాళ్ళు కలిసినటువంటి వాళ్ళు పార్లమెంట్ సభ్యులు కానటువంటి వాళ్ళు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి ఎవరిని పడితే వాళ్ళని కలవలేదు. పార్లమెంట్ సభ్యులైనప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్లమెంట్ హాల్లోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారి యొక్క క్యాబిన్ లోనో కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. కలవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. గౌరవ సభ్యులు కలవడంలో సహజం అన్నప్పుడు, మొన్న జగన్ గారి హయాంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు ఇంత సహజంగా కలవలా. ఎందుకు కలవలేకపోయారు వాళ్ళు? అది ఆ లోపం ఏదన్నా ఉంటే కలిసేటటువంటి ప్రయత్నం చేయనటువంటి వాళ్ళలో ఉండాలి తప్పితే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అవకాశమే లేదు. ఎందుకోసం అంటే ఎవరికి పార్లమెంట్ అన్నారు. నేను చెప్పే విషయం కాదండి, మీరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తప్పేం లేదు అన్నప్పుడు 2014-19 మధ్యలో అప్పుడు మీ భాగస్వామి మీ కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఇట్టాగే కలిసి రకరకాల మెసేజ్లు ఇస్తా ఉండేవారు. ఇంకో పాయింట్ ఎందుకంటున్నానంటే వినండి, నిన్న మీరు ఎన్డీఏ పక్షాల మీటింగ్ జరిగి చంద్రబాబు గారు, అమిత్ షా గారు, నడ్డా గారు మొత్తం భాగస్వామి పక్షాలంతా మీటింగ్ అవుతుంటే హైదరాబాద్ లో విజయసాయి రెడ్డి గారు వెల్కమ్ టు హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేడం ఎట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని తీసుకెళ్లి బొకే ఇచ్చారు. మీరు అక్కడ కలవడం, వీళ్ళు ఇక్కడి నుంచి ఇవ్వడం, లేదా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు జిత్తులు మారి నక్కలు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంటెన్షనల్లీ, ఇప్పుడు యాజ్ ఏ పార్లమెంట్ సభ్యుడు పోయి ఎవరినైనా కనుక పలాని రాష్ట్రపతి వస్తున్నప్పుడు, ఉపరాష్ట్రపతి వస్తున్నప్పుడు కలుస్తానంటే వద్దని జనరల్ గా డినై చేసేటటువంటి అవకాశం లేదు. మనం ఇక్కడ కౌంటర్ కి కౌంటర్ లా ఉంటున్నాయి చూస్తుంటే. వీళ్ళు చేస్తారు అది. దీన్ని నమ్మేటటువంటి పరిస్థితి ప్రజలు లేరు. పార్టీలకైతే చాలా పక్కాగా సమన్వయం ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుసు, జనసేన మిత్రులకి తెలుసు, భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు. వాళ్ళు డ్రామా ఆడతారన్న విషయం అందరికీ తెలుసు. చంద్రిక గారు జిత్తులు మారి నక్కలేండి వాళ్ళు, అట్లే చేస్తుంటారు వాళ్ళు సహజంగా. దానిలో పెద్ద మనం భయపడాల్సిన అవసరం లేదు. చేసేటటువంటిది కేంద్ర ప్రభుత్వం,
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు అటు తెలుగుదేశం పార్టీ అడిగినా, ఇటు బీజేపీ చేసినా, జనసేన మిత్రులు అడిగినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అందరూ ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా వాళ్ళు కొంత డ్రామా ఆడతాడు. అతను డ్రామా ఎంత ఆడినప్పటికీ కూడా ఇవాళ ప్రధానమంత్రి గారిని ఎన్నోసార్లు సమయం అడిగారట. నేనంటే ఇది అఫీషియల్ గా నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎన్నో సార్లు ఒకసారి అయినా కలిసే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారట. అడిగిన దాని మీద డినై చేస్తా ఉన్నారు, ఎందుకంటే పర్పస్ లేదు. కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు పోయి కలుస్తానంటే మాత్రం సహజంగా ప్రధానమంత్రి గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, ఎవరైనా సరే, అందులోనూ ఎక్కడ పోయి వాళ్ళు ఇళ్ళకి పోయి కలిసి రాలే, పార్లమెంట్ హాల్లోనే కలిసారు వాళ్ళు. నిర్మలా సీతారామన్ గారు కలిసినా కూడా అటు కౌంటర్ ఫోటో వస్తూ ఉంటుంది, ఇక్కడ మీటింగ్ వస్తున్నప్పుడు కౌంటర్ మీటింగ్ వస్తూ మీకు ఉంటుంది. గతంలో గుర్తుండే ఉంటుంది ఒకసారి లేదు కదా, ఏంటిది వాళ్ళని వీళ్ళని ఒకేసారి బాగా అంత ప్రేమగా చూస్తున్నారు చంద్రబాబు గారు. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు ఈ సందర్భంగా. గతంలో ఒకసారి ఇటువంటి పనినే గతంలో 2014 నుంచి 19 దాకా ఉన్న సందర్భంలో మోహన్ జీ భగవత్ ఏదైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నారో వారికి రాజకీయాలతో సంబంధం లేదు, వారి సంస్థ వేరు, ఆర్గనైజేషన్ వేరు, వారి యొక్క ఉద్దేశాలు వేరు. వారు తిరుపతి నుంచి రైల్లో ప్రయాణం చేస్తా హైదరాబాద్ మీదకి వేరే ప్రాంతానికి వెళ్తా ఉంటే విజయసాయి రెడ్డి గారు ఇమీడియట్ గా అక్కడికి దారిలో మధ్యలో ఎక్కడో ట్రైన్ ఎక్కేసి మీరు దాన్ని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు, దాన్ని ఆ ఫోటోగ్రాఫ్ ట్వీట్ చేశారు. కానీ ఆయన కలిసింది హార్డ్లీ 1 minute నుంచి 30 seconds నుంచి 1 minute వెళ్ళాడు, కూర్చున్నాడు, ఫోటో దిగాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇదేంటంటే ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఇప్పుడు విజయ్ భాస్కర్ గారు అన్నారు యావండి వాళ్ళు ఇలా మెయిల్స్ పెడుతున్నారు అంటే ఇవి గేమ్స్ మారిచ్చే గేమ్స్. ఈ గేమ్స్ ఇట్ నుంచి అపాయింట్మెంట్ లో మళ్ళీ అలాంటి ఒక గేమ్ మొదలైంది. పుల్లారావు గారు మీరు చెప్పండి మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. ప్రకాష్ గారు, జయప్రకాష్ గారిని మీరు అడిగిన ప్రశ్నలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. నక్కలు పబ్లిక్ సైడ్ అండి నేను అడిగింది, వాళ్ళకి ఏదో అనుమానం. నేను చాలా ఆనందపడుతున్నా. నక్కలు అన్ని పార్టీల్లో ఉన్నారు, నక్కలు అన్ని పార్టీలు. కానీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా, తప్పకుండా వారు చెప్పిన దాంట్లో చాలా ట్రూత్ ఉన్నది. అప్పుడు ఎందుకు కలవలేదంటే 2014 నుంచి 2019కి నంబర్ గేమ్. రాజకీయంలో నంబర్స్ కదా, మీకు ఎన్ని సీట్లు వస్తే అంత మర్యాద ఇస్తారు. ఓడిపోయిన రాజకీయ నాయకుడితో ఎవరు మాట్లాడరు, మీకు తెలుసో తెలీదు, ఎవరు మాట్లాడరు, వాళ్ళు కనపడరు. సో ఇప్పుడు కొంచెం నంబర్ గేమ్ మారింది. అపాయింట్మెంట్లు ఏంటి, ఫోటోలు ఏంటి, ట్వీట్లు ఏంటి, నంబర్ గేమ్ మారింది. అంటే నేను మోడీ, నేను నరేంద్ర మోడీ గారి నుంచి ఆ పార్టీ నుంచి నాకేం రాకపోయినా విదేశ విషయాల్లో, డిఫెన్స్ విషయాల్లో మంచి లైన్ తీసుకున్నారు భారతదేశానికి అని ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, విషయంలో కూడా చెప్తా ఉంటా. బట్ తప్పకుండా పాలిటిక్స్ లో ఏంటంటే నంబర్స్ మారిపోయినాయి కదా. 2019 నుంచి పరిస్థితి మారింది, కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. అందుకే అంటున్నాను నేను, ఒక్కొక్కసారి సార్ ప్రతిపక్షం ఉన్నప్పుడు డెఫినెట్ గా గేమ్ ఆడుతుంది, వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ చూపిస్తూ ఉంటారు. సో ఫైనల్ గా మీరు చెప్పండి విజయ్ భాస్కర్ గారు, కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి. అంటే ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు? ఇట్లాంటివన్నీ కనపడుతున్నాయి, మీరు క్లియర్ కట్ గా ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఏమైనా ప్రత్యేకంగా వస్తాయా, వీటిలన్నిటిని ఎలా కంట్రోల్ చేస్తారు? కేంద్ర బడ్జెట్లో తప్పకుండా ఇక్కడ రాష్ట్ర సమస్యల్ని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పదే వారు దృష్టికి తెస్తున్నారు. అన్నీ రేపు వార్షిక బడ్జెట్లో వీటన్నిటిని పొందుపరుస్తుంది తప్పకుండా, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నాం కాబట్టి. అదేవిధంగా గతంలో 5 సంవత్సరాలుగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పటికి కొన్ని సాధించాడు. ఆ తర్వాత ఈ దానవ రాజ్యం వచ్చిన తర్వాత కోల్పోయిన ప్రతిష్టని, కోల్పోయిన వైభవాన్ని తిరిగి ప్రతిష్టాపించడానికి కేంద్ర బడ్జెట్ బాగా సహకరిస్తుందని చెప్పేసి ఆశాభావం. రాష్ట్ర పర్యటన మోదీ గారిది ఉంది జనవరిలో కాబట్టి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రోజు? అంటే సంక్రాంతికి ముందు ఆయన రాబోతున్నారు కాబట్టి క్రాంతి, మార్పుకు చిహ్నం. మోడీ గారి పాదధూళితో సాగర తీరం మామూలుగా ఆయన సుమారు 85,000 కోట్ల ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయబోతున్నట్టు మనకు వార్తలు అందుతున్నాయి. అదేవిధంగా మోడీ గారు అంటే ఆయన ఎక్కువగా బహిరంగ సభల్లో ఏది ప్రస్తావించడు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, గ్రాస్ రూట్ లెవెల్లో సమస్యలు తెలుసు, దేశ ప్రధానిగా 10.5 సంవత్సరాలుగా ఉన్నాడు. ఆయన బాగా ఆచరణలో ఎలా సాధ్యాసాధ్యాలను గురించి ఎక్కువగా పరిశీలించి డిస్కస్ చేసి ఆ తర్వాత హేతుబద్ధంగా ఈ రాష్ట్రం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నా ప్రశ్న అడ్రస్ చేసి విషయాలు ఏమన్నా చెప్పచ్చు? ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాదులో ఇక్కడ ఒక వివాహానికి రాష్ట్ర ఆయన మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న భరత్ గారి కుమార్తె వివాహానికి వస్తున్నారు. అది మధ్యాహ్నం అయిన తర్వాత సాయంత్రం పూట బహుశా ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలంగాణ పార్టీ విషయాలను గురించి, తెలంగాణ నాయకులను కలవడం,
ఇలాంటివి జరుగుతాయి. ఇంకా కొంతమంది బంధుమిత్రులు వాళ్ళంతా పాత